मैं खुद एक आईटी सेक्टर में हूं, आई नो इट इज वेरी इजी टू हैक ईवीएम। वेरी कोडिंग होती है उसमें, पाइथन फुल स्टैक की कोडिंग होती है सर उसमें पाइथन फुल स्टैक की कोडिंग होती है, उसको हैक करना बहुत इजी है। सिर्फ 3 कोड बदलने में, सिंटैक्स एरर के सिर्फ 3 कोड बदलने में मैं कर सकता हूं खुद। मैं आपको డీబగ్ చేస్తుంటే ఇంటర్నెట్లో రెండు రీళ్లు చూసి, సినిమాల్లో ఆ మ్యాట్రిక్స్లు చూసి ఇండియన్ ఈవీఎంస్ని పైథాన్తో హ్యాక్ చేయొచ్చు అని ఈ మధ్య ఈ బొక్కడగా చెప్పడం మొదలెట్టాడు. ఏ డివైస్లో అయితే ఒక వైఫైది కానీ, ఒక బ్లూటూత్ కానీ, ఒక ఇంటర్నెట్ కానీ, ఒక యాప్ ఇన్స్టాల్ అవ్వదో, లేకపోతే ఎవరైనా ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవ్వదో, ఒక స్టాండర్డ్లోని ఎంబీడెడ్ సిస్టమ్ని అసలు నువ్వు ఎలా హ్యాక్ చేయగలవురా? యాక్చువల్గా మన ఈవీఎంస్ అనేది ఓటీపీ అంటే వన్ టైం ప్రోగ్రామబుల్స్తో రన్ అవుతాయి. ఒక్కసారి బర్న్ అయినాక దాన్ని ఎడిట్ కూడా చేయలేవు, ఒక్కసారి కూడా ఎడిట్ చేయలేవు. అలాంటిది 3 కోడ్లతో వాడు హ్యాక్ చేస్తాడంట. అసలు హ్యాక్ చేయడానికి అక్కడ కోడ్ ఉంటుందా? టెర్మినల్ ఉంటుందా? కనీసం ఆఖరికి గిట్హబ్ రెపో ఉంటుందా? అసలు అది కోడింగ్ కూడా కాదు బ్రో, అది మిషన్ ఇంపాసిబుల్ అయిపోద్ది. ఏం భయ్యా, ఈవీఎంస్ ని హ్యాక్ చేస్తావా? అరే లంచ్ అది కూడా ఎటువంటి స్టోరేజ్, ఎటువంటి నెట్వర్క్ కనెక్ట్ అవ్వని ఒక దాన్ని. ఏంద్రా వస్తుందానా?